అనుకునింది ఒకటి అయ్యింది ఒకటి అనమాట. హాయ్ అండి అందరికి. మా అన్నయ్య చిన్న పని మీద నెల్లూరుకి వచ్చారనమాట. తినొద్దామని చెప్పి బయటికి వెళ్ళాం. ఇంకా తినడం ఏమో గానీ ఇంకా ప్లాన్ అయితే బీచ్ కి షిఫ్ట్ అయింది. మధ్యలో వెళ్తూ ఉంటే అయోధ్య సెట్టింగ్ అయితే కనిపించింది. ఇన్ని రోజులు నెల్లూరులో ఉన్న వెళ్దామంటే ఒక్క రోజు కూడా కుదరలేదన్నమాట. ఈసారైనా వెళ్ళాలి. ఇంకేం వెళ్తా, మళ్ళీ వచ్చేసరికి సెట్టింగ్ కూడా తీసేసి ఉంటారు. ఇంకా బీచ్ కి అయితే వెళ్ళామన్నమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు 3rd క్లాస్ లో ఏమో వెళ్ళాను బీచ్ కి. మళ్ళీ సెకండ్ టైం అనమాట వెళ్ళడం. చాలా హ్యాపీగా ఉండింది వెళ్తుంటే. దగ్గర నుంచి బీచ్ ని చూస్తా. ఎప్పుడైతే అన్ని గుర్తుంటాయి. 3rd క్లాస్ అంటే ఏం గుర్తుంటుంది? ఎంతైనా సరే ఫ్యామిలీ మొత్తం కలిసి బీచ్కి వచ్చి ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా. థ్రిల్లే వేరుంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఆ బీచ్ లో. ఇంకా బీచ్ లోకి వెళ్ళి మునిగే ముందుగా అయితే వచ్చేటప్పుడు రోడ్లో తాటి ముంజలు తీసుకున్నాం అనమాట. అవి మొత్తం తినేసి ఇంక బీచ్ లో మునగడానికి అయితే వెళ్ళానమాట. బాగానే ఒక 3 hours వరకు అయితే మునిగామన్నమాట. ఇంకా నేను ఎప్పుడు ఎండ్రకాయలు తినలేదు. నా ఫ్రెండ్స్ అయితే దుంపదించి ఎండ్రకాయలని. ఇంకా ఫైనల్లీ అయితే ఎండ్రకాయలు తినే డే రానే వచ్చింది అనమాట. ఎప్పుడు టేస్టే చేయలేదు, కానీ ఈ రోజు అయితే టేస్ట్ చేశాను అనమాట. చాలా బాగా నచ్చింది. ఎండు చేపలు రొయ్యలు 2 కలిపి తింటున్నట్టు అయితే ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఎండ్రకాయలు ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తినడం ఫస్ట్ టైం అయినా సరే బాగానే తిన్నాను ఎండ్రకాయలు. ఇంకా ఒక ఫిష్ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ తినేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. ఇంక ఇదేనండి ఈ రోజు బీచ్ వ్లాగ్ అయితే. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే చిన్న లైక్ ఇవ్వండి.